హలో ఫ్రెండ్స్, ఇది కొంచెం సెన్సిటివ్ వీడియో. ఈ వీడియో చేయాలా వద్దని కొంత వెయిట్ చేసి అందరి వాదనలు విన్నాక కొన్ని ఏవైతే మీడియాస్ ఉన్నాయో ఆ ప్రైమ్ మీడియాస్ వీడియో చూసి కొన్ని ఆర్టికల్స్ చదివి ఈ వీడియో చేస్తున్నాను. కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్స్ కలిపారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఎంత స్థాయిలో వైరల్ అయ్యాయంటే ఇప్పుడు దేశం మొత్తం ప్రకంపనలు సృష్టిస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎవరైతే శ్రీవారి భక్తులలో ఒక ఆందోళన అయితే సృష్టిస్తుంది. అసలు ఈ వ్యాఖ్యలు వెనక నిజమెంత, ఈ వ్యాఖ్యల వెనక ఎటువంటి కోణం ఉంది, ఎమోషనల్ అలాగే డివోషనల్ కోణం ఏంటి, అలాగే రాజకీయ కోణం ఏంటి, అలాగే అసలు ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అలాగే మన వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటూ దిస్ వీడియో. మనుషులకి ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ అనేవి ఎప్పుడు హైలో ఉంటాయంటే మనం కట్టుకున్న భార్య, లేకపోతే అమ్మ, మన తోబుట్టిన ఎవరైతే అక్క కానీ చెల్లి కానీ ఆ చెల్లి మీద ఆరోపణలు వచ్చినప్పుడు, లేదా ఆ చెల్లి మీద ఎటువంటి దాడులు జరిగినప్పుడు మన ఎమోషన్స్ అనేవి హైలో ఉంటాయి. అలాగే మనం నమ్మే మతం, మనం ఆరాధించే మతం, ఆ మతానికి సంబంధించిన విశ్వాసానికి సంబంధించిన ఏవైతే అంశాలు ఉంటాయో వాటికి రాజకీయ రంగు పులిమినప్పుడు మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోలేంత స్థాయిలో ఉంటాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతుంది ఇలాంటి పరిణామమే. ఎందుకంటే మనకు తెలుసు, రోజుకి మన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన శ్రీవారిని 1,00,000 నుంచి 2,00,000 మంది దర్శించుకుంటారు. ఆ దర్శించుకోవడానికి ఆ భక్తులు పడే కష్టాలు మనకు తెలియని కావు. ఆ దర్శనం కలిగే సమయం కేవలం 10 సెకండ్లు, 15 సెకండ్లు, 20 సెకండ్లు. ఆ 15 సెకండ్లు, ఆ 20 సెకండ్ల కోసం భక్తులు పడే కష్టాలు ఎంత అంటే, కొంతమంది కాలినడక నడిచేవాళ్ళు, అలాగే రాత్రంతా కాంప్లెక్స్లో పడుకొని ఎప్పుడు శ్రీవారిని దర్శనం కలుగుతుందా అంటే వెయిట్ చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాంటి ఎంతోమంది భక్తుల విశ్వాసాలు, ఎంతోమంది భక్తుల యొక్క ఏవైతే ఎమోషనల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ దెబ్బతీసే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేయబడ్డాయి. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఎవరైనా సరే శ్రీవారి దర్శనానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చేటప్పుడు లడ్డు తీసుకొస్తుంటారు. ఆ లడ్డుని మనందరూ పంచుతూ ఉంటారు. ఆ లడ్డు మనం చాలా పవిత్రంగా భావిస్తాము. అలాగే మనం తిరుమలకి ఒకవేళ దర్శనానికి వెళ్ళకపోయినా సరే మన ఫ్రెండ్స్కి చెప్పి కొన్ని లడ్డులు తీసుకురా మా ఇంటికి కావాలంటే, మనం దర్శనానికి వెళ్ళకపోయినా సరే లడ్డునే మనం పవిత్రంగా భావించి దర్శనానికి వెళ్ళినంత పవిత్రంగా భావించే లడ్డు ఈరోజు కొన్ని రాజకీయ వ్యాఖ్యల నేపథ్యంలో కొన్ని రాజకీయ దుమారానైతే సృష్టిస్తున్నాయి. ఇప్పుడు అదే దేశమంతా ప్రకంపన సృష్టిస్తుంది. ఈ వివాదానికి కారణమైన ఏదైతే నెయ్యి ఉందో ఆ రోజుకి తిరుమలలో దాదాపుగా 15 టన్నుల నెయ్యిని ఉపయోగిస్తారు. అంటే శ్రీవారికి నైవేద్యాలు కానీ ఆ లడ్డు తయారీ కోసం కానీ దాదాపుగా రోజుకి 15 టన్నుల నెయ్యి అయితే వాడతారు సగటున. అంటే ఈ నెయ్యిని ఎలా వాళ్ళు కొనుగోలు చేస్తారంటే టీటీడీ టెండరింగ్ సిస్టమ్ ద్వారా కొనుగోలు చేస్తుంది. టీటీడీకి ఏదైతే ఈ ప్రొక్యూర్మెంట్ అయితే ఏదైతే ఉందో ఆక్షన్ ఉందో ఆ ఆక్షన్లో ఎవరైతే టీటీడీకి నెయ్యి సప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తుంది. ఎవరైతే ఆ ఈ ప్రొక్యూర్మెంట్లో భాగంగా ఎవరైతే L1 ఉంటారో, అంటే ఎవరైతే తక్కువ ప్రైస్కి కోట్ చేస్తారో వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేసే బాధ్యతలు అప్పగిస్తారు. ఇది ఈ సిస్టమ్ దాదాపుగా 50 ఏళ్ళ నుండి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతుంది. అయితే ఎవరైతే ఈ యాక్షన్లో పాల్గొని ఎవరైతే కాంట్రాక్ట్ దక్కించుకుంటారో దాదాపుగా ఒకేసారి తిరుమల తిరుపతి దేవస్థానము 5 సంస్థలకి ఈ కాంట్రాక్ట్ ఇస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఒక సప్లయర్ నుంచి ఇష్యూ వచ్చినా కూడా మరో సప్లయర్ని తీసుకోవడానికి దాదాపుగా 5 కంపెనీలు అయితే ఫైనలైజ్ చేశారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న, వాళ్ళు ఫాలో అవుతున్న ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అయితే ఉంది. అక్కడ ఒక SOP అవుతుంది. అది ఏంటంటే ఎవరైతే సప్లయరు టీటీడీతో అగ్రిమెంట్ అవుతుందో, ఎవరైతే సప్లయర్ ఉన్నారో ఆ సప్లయర్ పంపిన నెయ్యి ట్యాంకర్ను మాత్రం టీటీడీ అధికారులు 3 ల్యాబ్లు పంపుతారు. ఆ 3 ల్యాబ్లు డిఫరెంట్ టెస్ట్లలో పాస్ అయిన తర్వాతే ఆ ట్యాంకర్ని ఎక్కడైతే లడ్డు తయారు చేసే ఆ వంటశాల ఉందో ఆ వంటశాలకు అనుమతిస్తారు. అలాగే ఎవరైతే కంపెనీ ఉందో, ఏ డైరీ కంపెనీ ఉందో, ఎవరైతే ఆ నెయ్యిని సప్లై చేస్తున్నారో వాళ్ళు గుజరాత్లో ఉన్న NDDB నుంచి కూడా సర్టిఫికేట్ అయితే వాళ్ళకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అంత తక్కువ ధరకి నెయ్యి ఎలా దొరుకుతుంది, అలాగే ఇంతకుముందు ఎవరైతే సప్లై చేస్తున్నారో నందిని కాదని ఈ కంపెనీలకి ఎందుకు ఇచ్చారు అనేది చాలామంది అడుగుతున్న ప్రశ్న. దానికి టీటీడీ నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా ఆక్షన్ నిర్వహిస్తారో, ఆక్షన్లో ఎవరైతే టెండర్ దక్కించుకుంటారో ఆ కంపెనీలకి వాళ్ళు ఇస్తారు. వాళ్ళ దగ్గర ఏవైతే స్టాండర్డ్ టెస్టింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయో ఆ ప్రొసీజర్ పాస్ అయిన తర్వాతే ఆ కంపెనీ నుంచి నెయ్యి తీసుకుంటామనేది వాళ్ళు చెప్తున్న మాట.
అందులో భాగంగానే ఏఆర్ డైరీ కానీ, లేదంటే ప్రీమియర్ ఆగ్రో ఫుడ్స్ సంబంధించిన డైరీ కానీ, లేదంటే ఇంకొక 3 డైరీలు ఉన్నాయి కదా, అందులో భాగంగానే మేము తీసుకున్నాము. ఆ డైరీస్ అన్నీ కూడా ఎఫ్ఎస్ఎస్ఐ అప్రూవ్డ్ ల్యాబొరేటరీస్, అలాగే టీటీడీకి ఏదైతే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ సంబంధించిన టెస్టులన్నీ పాస్ అయిన తర్వాతే ఆ డైరీకి సంబంధించిన నెయ్యిని అలో చేస్తున్నాము. దీంట్లో ఎటువంటి ఇంకొక కోణం లేదంటూ వాళ్ళైతే చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ నెయ్యి సప్లై చేస్తున్న కంపెనీ ఏదైతుందో ప్రీమియర్ ఆగ్రో ఫుడ్స్ అని, ఆ కంపెనీ దాదాపుగా 10 సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆవు నెయ్యి అయితే సప్లై చేస్తుందంట. వాళ్ళు కూడా అదే ధృవీకరించారు. మేము చాలా రోజుల నుంచి తిరుపతి దేవస్థానానికి నెయ్యి అందిస్తున్నాము, ఇప్పుడు మేము కొత్తగా అందించలేదంటే కూడా వాళ్ళు మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పారు. అలాగే ఏఆర్ డైరీ వాళ్ళు కూడా ఇదే విషయం చెప్పారు. మా డైరీకి సంబంధించి మాకు అన్ని అప్రూవల్స్ ఉన్నాయి, మాకు అన్ని స్టాండర్డింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, మేము ఎక్కడా కూడా ఏ తప్పు చేయలేదు, కావాలంటే మీరు వచ్చి ఆడిట్ చేసుకోమని వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే ఈ మొత్తం వివాదానికి కారణమైన ఏదైతే ఎన్డీడీబీ రిపోర్ట్ ఉందో, ఆ రిపోర్టు చేసిన ల్యాబొరేటరీ ఉందో, ఆ ల్యాబొరేటరీ వాళ్ళు మాత్రం ఒకటి మాత్రం క్లియర్గా చెప్పారు. మాకైతే కొన్ని శాంపిల్స్ వచ్చాయి, అక్కడ వాళ్ళు మాత్రం క్లియర్గా చెప్తున్నారు, మాకు తిరుపతి దేవస్థానం నుంచి శాంపిల్స్ వచ్చాయి కానీ, లేదా తిరుపతి దేవస్థానం నుంచి లడ్డు వచ్చింది కానీ, తిరుపతి దేవస్థానం నుంచి నెయ్యి వచ్చింది కానీ చెప్పట్లేదు. వాళ్ళు ఏమన్నారంటే మాకు ఒక సబ్స్టెన్స్ వచ్చింది, మేము ఆ సబ్స్టెన్స్ని అనలైజ్ చేసాము, మేము వాటిని అనలైజ్ చేసాము మాకున్న ల్యాబ్ టెస్టింగ్ ప్రొసీజర్ ద్వారా. అయితే మేము అనలైజ్ చేసిన సబ్స్టెన్స్లో ఎస్ వాల్యూస్ అనేవి కొన్ని అబ్నార్మల్గా ఉన్నాయి. యూజువల్గా అయితే ఎస్ వాల్యూస్ ప్రకారం ఏవైతే 5 స్టాండర్డ్ పారామీటర్స్ ఉన్నాయో అవి వితిన్ ద స్పెసిఫికేషన్లో ఉండాలి. కానీ మాకు వచ్చిన ఈ శాంపిల్స్లో ఎస్ వాల్యూస్ అబ్నార్మల్గా ఉన్నాయి, అందువల్లే మేము ఈ రిపోర్ట్ ఇచ్చాము. అయితే ఈ రిపోర్ట్లో మేము ఏదైతే పొందుపరిచిన అంశాలు ఉన్నాయో, యానిమల్ ఫ్యాట్స్ కానీ, ఫిగ్ ఫ్యాట్స్ కానీ, లేదా ఫిష్ ఫ్యాట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి 100% కన్ఫర్మ్ కాదు. వాటిని చేయడానికి మా దగ్గర ఇంకొక సొఫిస్టికేటెడ్ టెస్ట్లు ఉన్నాయి. ఆ సొఫిస్టికేటెడ్ టెస్ట్లు చేస్తేనే అవి నిజంగా ఉన్నాయో లేదో చెప్పొచ్చు. ఇప్పుడు ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం అయితే మేము ఓన్లీ ఎస్ వాల్యూ బేస్ చేసుకొని ఇస్తున్నాము, దీంట్లో 100% ఎనిమల్ ఫ్యాట్ ఉందనేది మేమైతే చెప్పట్లేదంటూ వాళ్ళు ఇండైరెక్ట్గా ఆ రిపోర్ట్ అనేది నిజమా కాదనేది చెప్పలేని పరిస్థితిలో ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఆ రిపోర్ట్ని పట్టుకొని ఇప్పుడు నడుస్తున్న రాజకీయ దుమారం అంతా కూడా. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ ఎన్డీడీబీ రిపోర్ట్లో వాళ్ళు అడల్ట్రేషన్ జరిగిందని కూడా వాళ్ళు క్లియర్గా కూడా ఎక్కడ కూడా చెప్పట్లేదు. అయితే ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రం 2014 నుంచి 2019 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా దాదాపుగా అక్కడ ఏవైతే నెయ్యి వస్తుందో ఆ నెయ్యి ట్యాంకర్ని 16 సార్లు రిజెక్ట్ చేశారంట. అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైం అంటే 2019 నుంచి 2024 వరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ప్రొసీజర్ ప్రకారం దాదాపు 18 సార్లు ఈ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో, అప్రూవ్డ్ కంపెనీస్ ఉన్నాయో వాటి నుంచి వచ్చిన నెయ్యిని రిజెక్ట్ చేశారంట. ఇప్పటి వరకు మనం చెప్పింది టెండరింగు, ఆ కంపెనీస్ని ఎలా తీసుకొచ్చారు, ఆ కంపెనీస్ ఏం చేశాయి ఏంటని మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. అయితే దీంట్లో రాజకీయ కోణం కూడా ఉంది. రాజకీయ కోణం ఏంటంటే టీడీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది వైఎస్ఆర్సీపీ వల్లే తిరుమలకి పరిస్థితి వచ్చిందని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం టీడీపీ అధికారంలో ఉంది, టీడీపీ వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అని కూడా వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అయితే టీడీపీ వాళ్ళు కానీ, లేదంటే సిబిఎన్ అభిమానులు కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్రప్రదేశ్లో చెప్పాల్సిన కొన్ని కీలక అంశాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ ఎన్డీడీపీ రిపోర్ట్ వచ్చింది కదా, ఆ రిపోర్ట్కి టీటీడీ వాళ్ళు ఎవరైతే సప్లై చేసిన నెయ్యి ఉందో ఆ నెయ్యిని 12వ తారీఖు వాళ్ళు శాంప్లింగ్ చేశారు. 12వ తారీఖు శాంప్లింగ్ చేసిన తర్వాత ఆ శాంప్లింగ్ చేసిన శాంపిల్స్ని 17 కల్లా ఎన్డీడీబీకి పంపించారు. వాళ్ళు 17వ తారీఖు వచ్చినట్టు ఎన్డీడీబీ వాళ్ళు రిపోర్ట్ చేశారు. ఆ ఎన్డీడీబీ ల్యాబ్ ఏదైతే ఉందో వాళ్ళు 23వ తారీఖు ఆ వచ్చిన శాంపిల్స్కి అనలైజ్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అయితే ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత అదే రోజు ఎవరైతే టీటీడీ ఈఓ ఉన్నారో ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈ రిపోర్ట్ ప్రకారం మాకు కొన్ని వెజిటేబుల్ ఫ్యాట్స్ ఉన్నాయి అన్నారు తప్ప ఎక్కడా కూడా ఎనిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని ఆయన అయితే చెప్పలేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం సెప్టెంబర్ 18న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్స్ వాడారు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు దీనికి చంద్రబాబు నాయుడు గారు ఆన్సర్ చెప్పాలి. ఒక పక్క తిరుపతి ఎవరైతే ఈఓ ఉన్నాడో, టీటీడీ ఈఓ ఉన్నాడో ఆయన చెప్పిందేమో వెజిటేబుల్ ఫ్యాట్స్ అని, ఈయన చెప్పిందేమో ఎనిమల్ ఫ్యాట్స్ అని. ఈ డిస్క్రిపెన్సీ ఎందుకు ఈ వ్యాఖ్యలు ఎలా చేశారనేది ఆయనే దానికి ఆన్సర్ చెప్పాలి, లేదంటే వాళ్ళ అభిమానులు ఆన్సర్ చెప్పాలి, లేదంటే ఇంకేదైనా చేయాలి. ఇంకా రెండో అంశం ఏంటంటే జూలైలో ఈ సంఘటన జరిగిందంటే ఆ జూలైలో అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారి. అలాగే జూలైలో అధికారంలో ఉన్న తర్వాత ఆయన వ్యాఖ్యలు చేసింది మాత్రం దాదాపుగా 2 నెలల తర్వాత అంటే సెప్టెంబర్ 18. ఇంత లేటుగా దాని మీద స్పందించడానికి కారణం ఏంటి? మరో పక్క ఇంకొక వాదన ఇస్తుంది, అదేంటంటే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వచ్చి 100 రోజులు అవుతుంది కాబట్టి ఈ 100 రోజుల్లో ఏవైతే సివియర్ ఇష్యూస్ ఉన్నాయో
అంటే విజయవాడ ఫ్లడ్స్ కానీ, లేదంటే వైజాగ్ స్టీల్ కానీ, లేదంటే సూపర్ 6 అమలు హామీలలో కొంత వైఫల్యం చెందారు. ఈ అన్నీ కూడా చర్చకు రాకుండా డైవర్ట్ చేయడానికి ఈ వ్యాఖ్యలు చేశారని కూడా మరో కొంతమంది చెప్తున్నారు. అదే దీంట్లో ఎంతవరకు నిజము ఏంటో ఎవరికి తెలియదు కానీ, కాకపోతే ఆ వ్యాఖ్యలు వెనుకున్న మర్మం ఏంటనేది మాత్రం చంద్రబాబు నాయుడు గారని చెప్పాలి, లేదంటే ఏదైనా ఇన్వెస్టిగేషన్ అని చెప్పాలి. మరోపక్క ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెస్పాండ్ అయ్యాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఏదైతే రెగ్యులర్గా ప్రాసెస్ ఉందో, ఏదైతే రొబస్ట్ ప్రాసెస్ ఉందో టీటీడీలో, ఆ రొబస్ట్ ప్రాసెస్నే మేము ఫాలో అయిన తప్ప మేము ఇటువంటి కొత్త విధానం తీసుకురాలేదు. ఆ రొబస్ట్ ప్రాసెస్లో భాగంగా ఎవరైతే టెండర్ దక్కించుకున్నారో వాళ్ళకి మాత్రమే మేము టెండర్ ఇచ్చాం. వాళ్ళ దగ్గర నుంచే ఈ గీ సప్లై జరిగింది. ఇది గత 50 ఏళ్ళుగా జరుగుతున్న ప్రాసెస్, మేము అదే ప్రాసెస్ని ఫాలో అయ్యామంటూ ఆయన కూడా చెప్పడం జరిగింది. మరోపక్క మాత్రం ఆయన చెప్పాడు, టీటీడీలో బోర్డు మెంబర్స్గా టీడీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఇది వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయం కాదు, అందరూ బోర్డు మెంబర్ సమ్మతితోనే జరిగే ప్రాసెస్. దీంట్లో మేము కొత్తగా చేసేది ఏం లేదంటూ కూడా ఆయన కొత్త పొలిటికల్ కౌంటర్గా కొంత వ్యాఖ్యలు చేశాడు. దానితోపాటు ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. 2014 నుంచి 2019లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నారు. 2019 నుంచి 2000 వరకు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను. మా హయాంలో ఎక్కువ గుళ్ళు కట్టారా, వాళ్ళ హయాంలో ఎక్కువ గుడులు కట్టారా తెలుసుకోండి. మేము కానీ నిజంగానే హిందూ వ్యతిరేకత మేము అన్ని గుళ్ళు కట్టాం కదా. అమెరికాలో కడుతున్న గుడి కానీ, లేదంటే వైజాగ్లో కట్టిన గుడి కానీ, హైదరాబాద్ జూబ్లీస్లో కట్టిన గుడి కానీ, లేదంటే ముంబై కానీ, లేదా కాశ్మీర్లో కట్టిన గుడి కానీ, లేదంటే చెన్నైలో కట్టిన గుళ్ళు కూడా ఇప్పటివరకు టీటీడీ చరిత్రలు చూసుకుంటే మా హయాంలోనే ఎక్కువ గుళ్ళు కట్టామంటూ కూడా ఆయన కొంతవరకు వస్తున్న ఎలిగేషన్స్కి జస్టిఫికేషన్గా ఆయన కొన్న వ్యాఖ్యలు చేశాడు. ఈ వివాదం నడుస్తుంటే టీటీడీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కూడా స్పందించాడు. ఆయన ఏమన్నారంటే, ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దు, ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే మా ఉద్యోగులు ఎక్కడ తప్పు చేయలేదు, మేము ఏదైతే ప్రొసీజర్స్ ఉన్నాయో ఆ ప్రొసీజర్ని ఫాలో అవుతున్నాం, ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దంటే వాళ్ళు కూడా దీన్ని ఖండించారు. అయితే మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మామూలుగా ఏదైనా దేవస్థానాలకు సంబంధించిన ఏదైనా ఇష్యూ బయటకు వచ్చినప్పుడు దాని కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో, దేవాదాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆవనం రామనారెడ్డి ఉన్నారు, ఆయన మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భం లేదు. ఒక పక్క ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఒక పక్క టీటీడీ ఈవో మాట్లాడుతుంది, కానీ ఆ పర్టికులర్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం వచ్చి స్పందించలేదు. ఇదే అసలు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకు ఆయన స్పందించట్లేదు, ఎందుకు ఆయన మాట్లాడలేదు? ఎందుకంటే దేవాదాయ శాఖే దాని మీద కంప్లీట్గా అవగాహన ఉంటుంది. ఆ శాఖ మంత్రి వచ్చి మాట్లాడి, ఆ శాఖ మంత్రి వచ్చి క్లారిటీ ఇస్తే బాగుండేది. కానీ ఆయన అయితే ఇప్పటివరకు మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు అయితే లేవు. ఫైనల్గా నిజం ఏంటి అంటే ఎవరికి ఏమీ తెలియదు. కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన ఈ అంశం మీద చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, లేదంటే ఇంకా మిగతా వ్యక్తులు ఎవరు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తామని కానీ, లేదంటే మేము ఒక సిట్టింగ్ జడ్జితో ఇన్వెస్టిగేషన్ చేస్తామని, లేదంటే హై లెవెల్ కమిషన్ని అపాయింట్మెంట్ చేస్తామని ప్రభుత్వాలు అనౌన్స్ చేయలేదు. అంటే దీని మీద సమగ్ర దర్యాప్తు జరగాలి. ఎందుకంటే ఎన్నో వాదనలు, కొందరేమో వైసీపీ చేసిందని, కొందరేమో టీడీపీ చేసిందని, కొందరేమో అది చేశారని, ఇది చేశారని, ఎవరికీ కూడా దీని మీద సరైన అవగాహన లేదు. దీంట్లో ఎగ్జాక్ట్గా నిజం ఏంటనేది ఎవరికి తెలియదు. అన్నీ ఊహాగానాలే. ఈ ఊహాగానాలకు చెక్కు పెట్టాలంటే, ఇంతమంది భక్తుల మనోభావాలను కాపాడాలంటే చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వం దీని మీద సమగ్రమైన విచారణ జరపాలి. అంటే ఇది ఏ స్థాయిలో వైరల్ అవుతుందంటే, చాలామంది సెలబ్రిటీలు కూడా దీని మీద రెస్పాండ్ అవుతున్నారు. ప్రకాష్ రాజు లాంటి వ్యక్తులు కూడా దీని మీద మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఆయన డైరెక్ట్గానే క్వశ్చన్ చేస్తున్నాడు. మీ అధికారంలో ఉన్న మీరే కొన్ని అజంప్షన్స్ చేసుకొని ఇది ఎవరు చేశారో ఇన్వెస్ట్ చేయమంటున్నారు, మీరే దగ్గర ఇన్వెస్ట్ చేసి నిరూపించవచ్చు కదా అంటూ కూడా కొంతమంది వ్యాఖ్యలు చేశారు. అలాగే కొంతమంది దేశంలో ఉన్న ప్రముఖ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా దీని మీద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వివాదం రోజు రోజుకి పెద్దదవుతుంది, కానీ దాని మీద సమగ్రమైన దర్యాప్తుకు మాత్రం ఇప్పటివరకు ఆదేశించలేదు. మరోపక్క దీని మీద దేశవ్యాప్తంగా ఆందోళన నడుస్తున్నాయి. అలాగే ఆంధ్రాన్ని టార్గెట్ చేస్తున్నారు. మరోపక్క మాత్రం కొంతమంది వ్యక్తులు మాత్రం చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్ ఎవిడెన్స్ ఏవైతే ఉన్న తర్వాత ఆయన వ్యాఖ్యలు చేసినా బాగుండు, ఇప్పుడు అనవసరంగా వివాదాలు తీసుకొచ్చారంటూ మరొక పక్క కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకొకటి నిజమైన వాస్తవం ఏంటంటే, తిరుపతి లడ్డుకి జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ఉంది, దానికి పేటెంట్స్ ఉన్నాయి. అంటే తిరుపతి లడ్డుకి అంత ప్రాముఖ్యత ఉంది. అలాంటి లడ్డు మీద వ్యాఖ్యలు చేసేటప్పుడు కంప్లీట్ ప్రాపర్ ఎవిడెన్స్తోనే వ్యాఖ్యలు చేయాలనేది చాలామంది చెప్తున్నమాట. ఎందుకంటే ఇది ఒక వ్యక్తికో, ఒక రాజకీయ పార్టీకో, లేదా ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కోట్లాది హిందూ ఎవరైతే డివోటీస్ ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన అంశం. అలాంటి అంశంలో ఎందుకో కానీ తొందరపడి స్పందించారా, లేకపోతే ఏం జరిగింది తెలియదు, కానీ తెలియని డైలాగ్లో అయితే జనాలంతా భక్తులైతే ఉండిపోయారు. ఏది నిజం, ఏది అబద్ధం తెలుసుకోలేని పరిస్థితులు అయితే ఉన్నారు. అత్యంత బాధాకరమైన సంఘటన ఏంటంటే, రాజకీయాలు అందరూ చేస్తారు, కాకపోతే తిరుమల తిరుపతి శ్రీవారికి సంబంధించిన ఏదైతే లడ్డు ఉందో, లడ్డు
చుట్టూ రాజకీయం చేస్తున్నారు చూసావా, ఇది కానీ ఎవరు చేసినా సరే, దీనిలో తప్పు ఎవరిదన్నా సరే ఆ దేవుడైతే వీళ్ళని క్షమించడు. ఇలాంటి దేవస్థానాల మీద రాజకీయం చేసే ఎవరైనా సరే, అది వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు, బీజేపీలో అవ్వచ్చు, ఎవరైనా సరే, ఇలాంటి వ్యక్తులకైతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు శిక్ష పడాల్సిందే. ఇలాంటి విషయాల్ని ఎవరు కూడా టాలరేట్ చేయకూడదు. ఈ వివాదం ఎటు వెళ్తుందో తెలియదు, ఎటువంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో తెలియదు, ఎటువంటి అల్లర్లకి దారితీస్తుందో కూడా మనకు తెలియదు. అయితే ఈ వివాదం ఇంతటితో ముగిసిపోవాలని మనం మనస్ఫూర్తి కోరుకుందాం. అటువంటి ఏవైతే వాళ్ళు చెప్పినవన్నీ అక్కడ జరగలేదని వాస్తవాలే ఉండాలని మనం మనస్ఫూర్తి కోరుకుందాం. చూసారు కదా ఈ వీడియోని, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి యాక్చువల్గా బాధ్యులు ఎవరు, దీని వెనుక జరుగుతున్న మతలబు ఏంటో మీరు అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే Mr.R Connects అని యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ క్లిక్ చేసి మా నోటిఫికేషన్ పొందండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.